ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావట్లేదు. సంక్షేమ పథకాలు ఓకే కానీ ఎంప్లాయ్మెంట్ ఉంటే బాగుంటుంది. క్యాపిటల్ సిటీ ఒకటే ఉంటే బాగుంటుంది, మల్టీ కాకుండా ఒకటే. ఏదైనా ప్రజలకు అందుబాటులో అన్ని ఆఫీసెస్ అని ఒక చోట ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఎక్కువైంది అన్ఎంప్లాయ్మెంట్. డ్రగ్స్ కంట్రోల్ చేయాలండి, కొద్దిగా ఎక్కువ డ్రగ్స్ కంట్రోల్ లేదు, చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా డ్రగ్స్ కంట్రోల్ చేయాలి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ దాని సేమ్ అదే విధంగా మన స్టేట్లో రెవెన్యూ జనరేట్ కావట్లేదు. సంపద సృష్టించబడాలి. ఫస్ట్ సంపద సృష్టించబడితే ఏదైనా పాసిబుల్ అవుతుంది. సంపద ఓన్లీ మనం ట్యాక్స్ పేయర్స్ మనీ ఓన్లీ మనం ఇస్తూ ఉంటే అది ఎప్పటికైనా సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఈరోజు కాబట్టి ఇంకో 10 yearsకైనా కొలాప్స్. లైక్ శ్రీలంక. ఏ గవర్నమెంట్ అయినా ఎవరైతే డెవలప్ చేస్తారో అనుకుంటారో వాళ్ళకి ఓటేయండి, సంపద సృష్టించే వాళ్ళకి ఓటేయండి. నా పేరు లలిత బాబు అండి, రాజేంద్ర నగర్ ఫస్ట్ లైను. మాకు ఇక్కడ సమస్యలు ఒకప్పుడు మాకు పల్లెటూళ్ళకి గ్రామాలకి రోడ్లు ఉండేవి కావండి. టౌన్లోకి వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా ఉండేవి తార్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ. టౌన్లో కూడా చాలా బాగుండేది రోడ్ల సమస్య కానీ డ్రైనేజీలు కానీ. అలాంటిది పల్లెటూళ్ళు అధ్వానం అయిపోయినాయి, దాన్ని వదిలేశారు. అసలు టౌన్లు కూడా పెద్ద పెద్ద గోతులు, డ్రైవింగ్ చేయాలంటే భయం పుడుతుంది. ఎవడెటు వచ్చి స్నేక్ డ్రైవింగ్లు చేసుకుంటారు రోడ్లు బాగలేక, యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి పడిపోవటం. మరి డ్రైనేజీలు అయితే అంతా అగమ్యగోచరంగా డ్రైన్లో చెత్త అంతా తీసుకొచ్చి ఆడ పడేయటం. చెత్త పన్ను అని స్కావెంజర్స్ని పెంచాము, స్వీపర్స్ని పెంచామంటారు. డ్రైన్స్ చూస్తే భయంకరంగా. మరి ఇవన్నీ కూడా బటన్ నొక్కుతున్నాను, 1000 కోట్లు పెడుతున్నాను అంటున్నాడు. బాండ్లు అమ్మటం, 1000 కోట్లు తీసుకొచ్చి బటన్ నొక్కటం. ఎవడు హ్యాపీగా కనపడట్లేదు. ఆ గతంలో వచ్చేవాళ్ళు తప్పితే ఇప్పుడు కొత్తగా అధికంగా మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఎవరూ లేరు ఈరోజు ఈ ప్రయోజనాలు పొందేవాళ్ళు. పాతాళకే వస్తున్నాయి కానీ ఆ పాతాళకు వచ్చినప్పుడు పాత బడ్జెట్టే సరిపోద్ది వాళ్ళకి. మరి ఇంత అధిక బడ్జెట్, లక్షల కోట్ల బడ్జెట్లు బటన్ నొక్కి ఎవడు హ్యాపీగా ఉంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇలా హ్యాపీగా ఉండాలి చెప్పేవాళ్ళంతా కూడా గతం నుంచి వస్తున్నాయి వాళ్ళకి, ఈరోజు ఏం కొత్తగా వచ్చాయి కావు. మరి ఇలాంటి దాని మీద పూర్తిగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ చేసిన అప్పు ఏంటి అనేది ప్రథమ సమస్య. ఇది ఎయిడ్స్ సమస్య, క్యాన్సర్ సమస్య ఎట్లా ఉందో దీని గురించి కూడా అదే సమస్యగా భావించి దీని మీద విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటే మాలాంటి వాళ్ళు సంతోషపడతారు. ఏ ప్రభుత్వం రాని దీని మీద అయితే విచారణ జరగాల, ఇదే నేను కోరుకుంటున్నాను మీ నుండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో ఆయన రాజకీయాలు ఆయన ఎవరో తెలియక ముందు నుంచి కూడా పల్నాడు జిల్లాలో కానీ ఇటు తెనాలి డివిజన్లో కానీ చక్కగా డెవలప్మెంట్స్ ఉన్నాయని విన్నాం మేము. ఇప్పుడు ఆయన గురించి చూస్తున్నాం. ఆయన చాలా నిబ్బరంగా ధైర్యంగా జనంలోకి వెళ్తున్నాడు. మంచి సానుభూతి కానీ మంచి క్రేజ్ అయితే పెంచుకున్నాడు ఆయన. చాలా బాగుంది ఆయనది. ధైర్యంగా వెళ్తున్నాడు జనాల్లోకి, స్వచ్ఛందంగా వెళ్తున్నాడు. ఆయన బట్టి జనం తండోపతండాలుగా వస్తున్నాయి. ఆయన మీటింగులు చూడాలని వెళ్తున్నాం. మాలాంటి వాళ్ళు ఇలా రాజకీయాలంటేనే విరక్తి చేసినా కానీ అసలు పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు ఒకసారి చూడాలి, ఆయన మాటలు వినాలి అనే ఆలోచనలో పడి ఉన్నాం మేము, ఆలోచిస్తున్నాం ఇలా. మరి గుంటూరుకి గతంలో గల్లాజయదేవ్ కూడా చాలా చక్కగా చేశాడు. ఆయన మీద ఎవరు కూడా శత్రువు కూడా ప్రతిపక్ష అధికార పార్టీ కానీ ఎవరు కూడా ఆయన ఒక్క మాట విమర్శించిన వాళ్ళు లేరు. అలాంటి ఆయన తప్పుకోవటం ఒక బాధాకరం. అయితే ఇవాళ అదే ప్లేస్లో దాన్ని పూర్తి చేయడానికి, ఆ లోటును భర్తీ చేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారని మేము భావిస్తున్నాము. మరి అలాంటి నాయకులు ఇవాళ రాజకీయ పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు వచ్చి దీన్ని రాజకీయాలని కొంచెం శుభ్రం చేయాలని మేము కోరుకుంటున్నాము. క్యాపిటల్ ఏముందండి, మర్చిపోయామండి. మా ప్రాపర్టీస్ కూడా అక్కడ ఉన్నాయి. ఇవాళ మేము అక్కడ పోయే పరిస్థితి లేదు, దారి లేదు, రోడ్డులు లేవు. మొత్తం మెటల్ కానీ శాండ్ కానీ కంప్లీట్ డంప్ చేసేసి లేపుకెళ్ళారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ వచ్చినాయి. మేము ఈ మధ్య పోయి చూసాము. అవన్నీ కూడా ఎండలకి వానలకి తుప్పొచ్చి మొత్తం బొగిలిడ్చిపోయి ఉన్నాయి. అవి మొత్తం స్క్రాప్కి, కాటాకి, పాత ప్లాస్టిక్ సామాన్కి వేసుకోవాల్సిందేను. మళ్ళీ కొనుక్కొచ్చుకొని చేయాల్సిందేను. మరి అమరావతి చూస్తే మాత్రం అది అసలు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని ఆశ ఉంది కానీ దాన్ని చూస్తే మాత్రం ఈ బడ్జెట్లు, ఈ ప్రాబ్లమ్స్ తోటి అది అసలు ఒక దారికొచ్చుద్ది అనేది కూడా మాకు నమ్మకసక్యంగా ఉంది. తెలుగుదేశం అనేది ప్రజల గుండెల నుంచి వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కేసుల మాఫీ కోసం పార్టీ పెట్టారు. డాక్టర్లు బాగా చేస్తారని ఎన్టీ రామారావు కూడా ఫస్ట్ డాక్టర్లకు ఇచ్చాడండి. ఫస్ట్ టైము ఓపెనింగ్ అప్పుడు డాక్టర్లకు ఎక్కువ మందికి ఇచ్చాడు. ఎందుకంటే జనంలో వాళ్ళు కలిసి ఉంటారు కాబట్టి, వాళ్ళు జనం కష్ట నష్టాలు తెలిసి ఉంటాయి కాబట్టి ఆయనకి ఇచ్చారండి. గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందండి. ఎందుకంటే ఈ అప్పుల మీద పర్ హెడ్ ఇప్పుడు 2 లక్షలు ఉన్నాడు అప్పు. మళ్ళీ అప్పులు ఎక్కువైనాయి అనుకోండి, డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది.
డెవలప్మెంట్ ఆగిపోతే మా తాతలు కట్టారు ట్యాక్స్లు, మా నాన్నలు కట్టారు, నేను కడతాను, మా పిల్లలు కూడా కడతారు. చివరికి దీనికి ఎండ్ పాయింట్ ఉండదు. 77 సంవత్సరాలు అయిందండి సంవత్సరం వచ్చి. ఏం సాధించాం మనం? టోల్ గేట్ల రూపంలో గేట్లు ఎక్కువ పెడుతున్నారు కానీ డబ్బులు ఏమైపోతున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు. అన్నీ వేరే వేరే దేశాల్లో బ్లాక్ మనీ పెట్టడం ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి. చివరికి ఏంటంటే మన ఇండియన్స్ చాలా సఫర్ అవుతున్నారు. క్యాపిటల్ సిటీ అంటే అది ఒకటే ఉండాలండి, అమరావతి. పిచ్చోడి చేతిలో రాయన్నట్టు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు. అది కుదరని పని. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్కి అసలు పట్టించిన వాడు నాదులు లేడండి. ఇప్పుడు వాళ్ళే పోతారులే, వాళ్ళే మనల్ని ఏం చేస్తారు వీళ్ళందరూ అనుకుంటారు. కానీ సార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, దుర్మార్గం ఎక్కువైపోతే బావా మనమే రాజకీయాలు లేకుండా పోతాం అంటాడు. అట్లానే దుర్మార్గం ఎక్కువైపోతే వాళ్ళే పోతారు. శ్రీనివాసరావు అండి, గుంటూరు 2 గుజ్జనగూడ. యాక్చువల్గా జరిగేది పరిస్థితుల బట్టి జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏదో కుర్రవాడు యంగ్లో వచ్చాడు, అందరికీ ఉపయోగపడతాడు అని అనుకున్నాము. అంతకుముందు పాత ముఖ్యమంత్రులను చూసాం కదా, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, వీళ్ళందరినీ గతగా చూసుకుంటూ వస్తూ ఉంటే అప్పుడున్న ప్రత్యామ్నాయానికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏదో మభ్యపెట్టి మాయపెట్టి ఎన్నో అవతవక హామీలు ఇచ్చి ఏది ఒకటి నెరవేర్చకుండా ఎవరికి ఏం చేయకుండా బూడిగ హామీలు ఏదో నేను ప్రతి ఒక్కరికి నేను చేశాను, ఎవరి అకౌంట్లో వాళ్ళకి నేను డబ్బులు వేసానని మాయమాటలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఒక భవన కార్మికుడు కావచ్చు, ఒక అగ్రికల్చర్ వ్యవసాయం రైతు భరోసా కేంద్రం కావచ్చు, ఎవరు బాగాలేరు అనేది మన ఒపీనియన్. ముఖ్యమంత్రి బాగుంటే ఎమ్మెల్యేలు బాగుంటారు. ముఖ్యమంత్రి పనితీరే బాగలేదు. అతనే ఒక ఎదవలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అతను చూసి ఎమ్మెల్యేలు కూడా తానా అంటే తందానా అని ఉన్నారు. అది మనం ఎలా చెప్పాలి అంటే రియల్గా ఇప్పుడు ఆయన కొన్ని నియోజకవర్గాల్లో మల్లెపూలు అమ్మిన కాడ కట్టెలు అమ్మలేరని చెప్పేసి ఒక చోట ఎదవైన వాళ్ళని రెండో చోటకి తీసుకొచ్చి టికెట్ ఇస్తున్నాడు. ఇదే నిదర్శనం.